ఉంటదండి. కమ్యూనిస్ట్ వాడంటే ఆఫ్టర్ ఆల్ అనిపిస్తది. బీజేపీ వాడంటే వాడెంత అనిపిస్తది. హ్మ్. ఇది సహజం. కానీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా? ఇప్పుడు మీరన్నట్టు చిరంజీవి గారికి అప్పుడు ఒక సామాజిక వర్గాన్నే తొక్కేసే ప్రయత్నం ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుందా? ఈయన కొన్ని హోప్స్ పెట్టుకున్నారు కదా! ఆ సామాజిక వర్గం మీద. సామాజిక వర్గం అయితే సపోర్ట్ చేస్తది నాకు తెలిసి ఈ దఫా. చేస్తది. కాకపోతే ఎక్కువ చేస్తా లేదా అనేది అంటే నాకు అనిపిస్తున్న కాన్సెప్ట్ అయితే హ్మ్. సామాజిక వర్గం వీళ్ళు పోటీ చేసే చోట్ల బలంగా సపోర్ట్ చేయడానికి సిద్ధం. అంటే ఆ మిగతా 21 చోట్ల. చోట్ల హ్మ్. హ్మ్. మిగతా చోట్ల తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం అనేటువంటిది 50% చేస్తుందేమో అనుకుంటున్నాను. హుహుహు. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్‌ని బట్టి మరి ఉంటది. అప్పుడు అక్కడ ఓట్ బ్యాంక్ ఎటెళ్తది? అదే చూడాలి. అంటే బిహేవియర్ బేసిస్ ఉంటదండి. హ్మ్. ఇక్కడ తెలుగుదేశం, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని కలుపుకెళ్ళాలి. అవును. ఇది నాయకుడు కలుపుకెళ్ళడం గాదు. హ్మ్. నాయకుడి అనుచరులు కూడా కలుపుకెళ్ళాలి. యెస్. ఇప్పుడు అవును. హ్మ్. మీరు హ్మ్. సబేటరీ చేశారు. హ్మ్. నేనప్పుడు ఛానల్ హెడ్‌గా ఉన్నా. హ్మ్. హ్మ్. నేను పదశేఖర్ అంటున్నాను కాబట్టి హ్మ్. మన అవును. ఇద్దరికి చనువు ఉంది కాబట్టి ఇంతవరకు ట్రావెల్ అయ్యాం. అవును. అలా కాకుండా ఏమయ్యా ఏం శేఖర్ నువ్వు అంటూ నేను మాట్లాడుతా ఉంటే హ్మ్. ఆ టైంలో నమస్కారం పెడతా. ఆ తర్వాత నీ పని నువ్వు చూసుకుంటావు. అంతే. నా నువ్వే నువ్వే అంతలే పోరా అనుకుంటావు. ఎందుకు హ్మ్. నీదో నువ్వు బ్రతుకుతావు. అంతే. హ్మ్. అట్లాగే వీళ్ళకైనా సరే కార్యకర్త అనేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి హ్మ్. ఎట్లుంటదంటే బీజేపీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్మది మొన్న చూశాను. వర్మ కార్యకర్తలు ఎవరో కూడా తెలుగుదేశం వాళ్ళు అక్కడ జనసేన వాళ్ళని ఆపేశారు. హ్మ్. పవన్ కళ్యాణ్ ఏదో హోటల్‌లో ఉన్నాడట. ఆ! అవును. ఉంటే హ్మ్. అప్పుడు ఆ హ్మ్. రోజున వీడియోలు, హ్మ్. ఆడియోలు హ్మ్. కూడా వైరల్ హ్మ్. అయినాయి హ్మ్. గదా! హ్మ్. హ్మ్. ఆయన హోటల్‌లో ఉంటే హ్మ్. జనసేన వాళ్ళనేమో ఆపేశారు. హ్మ్. వీళ్ళని లోపలికి పోనిచ్చారు. హ్మ్. తెలుగుదేశం వాళ్ళు. హ్మ్. మేమందరం ఎదవలమా హ్మ్. అనే ఫీలింగ్. అవును. ఇది మనం ఏమనుకుంటాం చాలా లైట్ అనుకుంటాం. ఎవరో అవును. ఒకడో ఇద్దరు అనుకుంటాం. హ్మ్. కానీ అక్కడ ఏమవ్వదు. ఆళ్ళేమి పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకించరు. హ్మ్. కానీ రోజు తిరగడం తగ్గిచ్చేస్తారు. వాడి ఓటు ఆడేస్తాడు. హ్మ్. ఎలక్షన్‌లలో వాడి ఓటు ఆడు గాదు కార్యకర్త ఎయ్యాల్సింది. హ్మ్. వాడు 10 మందిని పట్టుకొస్తేనే విజయం. అంతే. హ్మ్. ఇది మిగతా చోట్ల గూడా తెలుగుదేశం వాళ్ళు జనసేనకి కొంతవరకు కలిసారు. హ్మ్. కానీ అందరిని కలుపుకెళ్ళే దగ్గర అవును. మిస్ అవుతుంటారు. అవును. అవును. రెండోదేంటంటే